దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈరోజు మనం మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు గురించి మాట్లాడుకుందాం. మేఘాలయలో హనుమాన్ సమయంలో జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజా విచారణలో రాజా రఘువంశీ భార్య సోనం నుంచి వచ్చిన 8 హెచ్చరికలు, సంకేతాలను ఆయన గుర్తించలేకపోయారని తేలింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంల వివాహం కొద్ది నెలల క్రితం మాత్రమే జరిగింది. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళిన తర్వాత రాజా రఘువంశీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సోనం రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో సహా నలుగురిని మేఘాలయ పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు సోనం ప్రవర్తనలో 8 హెచ్చరికలు, సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. అయితే రాజా రఘువంశీ వీటిని నిర్లక్ష్యం చేశాడు. ఉదాహరణకు, వివాహ చర్చల సమయంలో సోనం జాతకంపై రాజా కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. వివాహాన్ని వాయిదా వేయించాలని సూచించారు. కానీ సోనం కుటుంబం ఒత్తిడి చేయడంతో పెళ్లి త్వరగా జరిగిపోయింది. ఈ విషయాన్ని రాజా రఘువంశీ సీరియస్గా పరిగణించలేదు. ఒకవేళ ఈ సంకేతాన్ని గమనించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు పోలీసుల విచారణలో సోనం రఘువంశీ, రాజ్ కుష్వాహా మధ్య సంబంధం ఈ హత్యకు కీలక కారణమని తెలిపింది. ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. సోనం ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా చాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని కీలక వివరాలు త్వరలో మరిన్ని వెలుగులోకి రానున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.